పట్టుకోకపోవడం అనే విషయం పైన ఫెయిల్ అయినట్టుగా పబ్లిక్ కూడా భావించే అవకాశం ఉంది కాబట్టి ఇది సిపి మీకు చెప్తున్న ప్రకారం అరెస్టే, ఇది లొంగిపోవడం కాదు, అంతేనా? ఎస్ మనోజ్, ఎందుకంటే మనం గమనించవచ్చు, ఎప్పుడైతే తెలంగాణ పోలీసులు పెద్ద పెద్ద టెర్రరిస్టులను అరెస్ట్ చేసిన క్రమాన్ని మనం చూసిన పరిస్థితి ఉంది. మన దగ్గర ఉన్న టెక్నాలజీ కానీ, మన దగ్గర ఉన్న ఎఫిషియెంట్ ఆఫీసర్స్ కానీ, ఎందుకంటే ఇది సెన్సిటివ్ కేసు, తర్వాత ఈ విషయంలో ఆచూచి వ్యవహరించాలని చెప్పేసి అన్న ఆ విషయంలోనే దాదాపుగా ఎప్పటి నుంచో ట్రాక్ లో ఉన్నాడు. మనం కూడా గతంలో చాలాసార్లు కూడా నిజ విషయాన్ని పదే పదే చెప్పడం జరిగింది. కాకపోతే ఏంటంటే అక్కడ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి రేపు ఒక కోర్టులో జరుగుతున్నప్పుడు కనుక అరెస్ట్ చేస్తే, కోర్టులో విచారణ జరుగుతుండగా అరెస్ట్ చేశారని చెప్పని కొన్ని ఎలిగేషన్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ చూసి వ్యవహరించుకుంటా చివరికి ఎప్పుడైతే కోర్టు స్వచ్ఛందంగా ఈ కేసులో నేను ఇంటరీం బెయిల్ ఇవ్వలేదని చెప్పిన తర్వాత ఒకరోజు సమయం కూడా ఇచ్చారు. అప్పటికి మనం గమనించాలి మనోజ్, రేవంత్ రెడ్డి గారు స్పష్టమైన ఒక అవకాశం ఇచ్చారు. పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద తీసుకెళ్లి అప్పగిస్తే బాగుంటుంది, లేకపోతే అది మంచిగా ఉండదు అని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో కూడా పోలీసులు కూడా రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు సమయం ఇచ్చారు. కానీ వీళ్ళ సమయాన్ని యూటిలైజ్ చేసుకోకుండా వాళ్ళు ఇలా రోడ్ల మీద మళ్ళీ వస్తాను, ఒకసారి హోల్డ్ లో ఉండండి. సో ఒకసారి మనం బండి సంజయ్ ట్వీట్ చూద్దాం ఒకవైపు, ఇంకోవైపు పోలీసులు ఇచ్చే స్టేట్మెంట్. ప్రెస్ నోట్ ఇది, నా చేతిలో కూడా ఉంది ఆ ప్రెస్ నోట్. సో పోలీసులు విడుదల చేసినట్టు ఒక ప్రెస్ నోట్ ఇది. సో ప్రెస్ నోట్ ఇన్ క్రైమ్ నెంబర్ 684/226 అండర్ సెక్షన్ 64 of 2 of M 74/75 BNS and section 5 of 1 read with 6 of POCSO Act 2012 of Pet Bashirabad. సో దీంట్లో ఏముంది? The accused was produced before the IO. Accused was produced before the IO who examined him in the presence of Panch witness in the PS. The accused admitted to have committed the said offence. The accused admitted, తను ఒప్పుకున్నాడు టు హ్యావ్ కమిటెడ్ ద సెడ్ అఫెన్స్, ఈ యొక్క క్రైమ్ కి పాల్పడ్డట్టుగా, ఈ అఫెన్స్ కి పాల్పడ్డట్టుగా ఒప్పుకున్నాడు. హెన్స్ ద ఐఓ అరెస్టెడ్ హిమ్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినేషన్ ద అక్యూజ్డ్ భగీరథ్ was produced before the magistrate who remanded him to the judicial custody. So efforts were made for the apprehension of the accused and various teams were sent to Karimnagar, Delhi and other police stations, other places. The teams also searched for the accused in various other places where he frequented, including those houses belonging to his acquaintances. A lookout circular was also issued by the investigation officer. On reliable information that the accused was moving near police academy, పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది మాకు అంటున్నారు పోలీసులు. సో పీసీఆర్ ఫుల్గా ప్లే చేయండి ఒకసారి అంతా. సో దాంట్లో మాకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది, నానక్రామ్ పోలీస్ అకాడమీ నానక్రామ్ గుడి దగ్గర బండి వెళ్తున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో బేస్డ్ ఆన్ ద రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ఎస్ఓటి టీమ్ ఆఫ్ సైబరాబాద్ అప్రిహెండెడ్ ద అక్యూజ్డ్ భగీరథ్. సో మేమే పట్టుకున్నాము, ఇది స్టేట్మెంట్ పోలీసుల వైపు నుంచి. నియర్ టెక్ పార్క్ మంచిరేవుల అండర్ నార్సింగి పోలీస్ లిమిట్స్ ఆఫ్ సైబరాబాద్ అండ్ టుక్ హిమ్ ఇన్ టు కస్టడీ. 8 గంటల 15 నిమిషాలకే ఆయన్ని పట్టుకున్నాము, మాకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది, మాకు ఇన్ఫర్మేషన్ ఉన్న మూలంగానే మేము వెంబడించి ఆయన్ని పట్టుకున్నామని చెప్తున్నారు. సో ఇట్స్ నాట్ సరెండర్, ఇట్స్ అరెస్ట్ అనేది పోలీస్ స్టేట్మెంట్ అర్థమవుతోంది. మీరు రెడ్ కలర్ సర్కిల్, హోల్డ్ ఆన్ ప్లీజ్. సో ఆ రెడ్ కలర్ సర్కిల్ దాని ఆ బాక్స్ పైన చూడండి, హోల్డ్ ఆన్ ప్లీజ్ హియర్. సో దాంట్లో చూడండి ఒకసారి స్టేట్మెంట్ మీకు చూపిస్తాను మళ్ళీ. సో పోలీసులు ఇచ్చినటువంటి అఫీషియల్ ప్రెస్ మీట్ సంబంధించిన స్టేట్మెంట్ ఇది. దాంట్లో డైరెక్ట్గా పోలీసులు ఏం చెప్తున్నారు? ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ that the accused was moving near police academy, bandi was organized today based on reliable information. Right, okkasari, yes please move on. Right, okkasari hold cheyandi. Right, ఆ రెడ్ కలర్ బాక్స్ పైన చూడండి, on reliable information that the accused was moving near police academy, naka bandi was organized today. Yes sir, based on reliable information the SOT team of Cyberabad apprehended the accused Bhagirath. మాకున్న ఇన్ఫర్మేషన్తో SOT టీమ్స్ వెళ్ళి అదుపులోకి తీసుకున్నాయి నియర్ టెక్ పార్క్ మంచిరేవుల అండర్ నార్సింగి PS లిమిట్స్ ఆఫ్ సైబరాబాద్ and took him into custody at 8:15 PM on 16th May 2026 and shifted him to Pet Bashirabad police station. Exactly, అరెస్ట్ ఇది సరెండర్ కాదు అనేది పోలీసులు చెప్తున్నమాట. సో బండి సంజయ్ స్వయంగా ఆయనే గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చుకుంటారు, ఆయన గురించి మాట్లాడొద్దని చెప్పి ఆయన రియాక్ట్ అవుతారు మళ్ళీ. సో పబ్లిక్ని కూడా డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా అది అరెస్ట్ కాదు, అది సరెండర్ అని చెప్పి ఆయన చెప్తారు. సో ఇటు అడ్వకేట్స్ని క్వశ్చన్ చేసినప్పుడు, రిపోర్టర్స్ క్వశ్చన్ చేసినప్పుడు కూడా అడ్వకేట్ కూడా మేమే వచ్చి సరెండర్ అయ్యాం, విజువల్ మీరే చూస్తారు కదా అంటున్నారు. ఇక్కడ విజువల్ చూడండి, అక్కడ ఆ రెడ్ కలర్ సర్కిల్లో కనబడుతున్న వ్యక్తి ఆయన భగీరథ్, నిందితుడు ఆయనే.
సో ఫుల్ టీ షర్ట్ తో పైన క్యాప్ వేసి ఫేస్ మాస్క్ ధరించిన వ్యక్తి ఆయనే భగీరథ్. సో భగీరథ్ అక్కడి నుంచి డైరెక్ట్ గా పోలీసులు తమ వాహనాల్లో ఎక్కించుకొని అంటే తమకు సంబంధించిన వాహనాలు ఎక్కించుకొని అక్కడి నుంచి డైరెక్ట్ గా పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ తరలించారు. పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ నుంచి అక్కడ అడ్వకేట్ కూడా ఉన్నారు అక్కడ డైరెక్ట్ గా స్వయంగా అడ్వకేట్ కూడా ఉన్నారు. అక్కడ ముందు పోలీస్ వాహనం ఒకటి ఉంది. సో ఆ పోలీస్ వాహనంలోనే అడ్వకేట్ తో సహా భగీరథ్ పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా ఎంక్వైరీ చేశారు. కింద మీకు సర్కిల్ లో కనబడుతున్న బాక్స్ చూడండి. yes, hold on. The accused was produced before the IO who examined him in the presence of Panch witness. yes, ఇక్కడ మీకు ఆ బాక్స్ లో కనబడుతుంది చూడండి. The accused admitted to have committed the said offense. అక్కడ నిందితుడు ఈ అఫెన్స్ చేసావా అంటే ఒప్పుకున్నాడంట. సో దెన్ IO arrested him and surrendered. మెడికల్ ఎగ్జామినేషన్ పూర్తయిన తర్వాత the accused was produced before the magistrate who remanded him to the judicial custody. సో ఇక్కడ ఆ నిందితుడు ఒప్పుకున్నాడు ఈ క్రైమ్ చేసినట్టుగా. నిందితుడిని మేము పట్టుకున్నామని పోలీసులు చెప్తున్నారు. బట్ ఇట్స్ కంప్లీట్లీ డీవియేటింగ్, లొంగిపోయాడు అని చెప్పినట్టుగా బండి సంజయ్ కుమార్ ట్వీట్ చేశారు. ఆయనే గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చుకుంటారు నా గురించి మాట్లాడొద్దని చెప్పి. మళ్ళీ ఆయన ఈ కేసు గురించి మాట్లాడతారు కూడా. సో ఇక్కడ ఆయన కేసు గురించి మాట్లాడాడు కాబట్టి ఆయన పేరు తీసుకోవాల్సి వస్తుంది. లేదంటే ఆయన కేంద్ర మంత్రి కుమారుడు బండి సంజయ్ కుమారుడు అని చెప్పి ఇన్ని రోజుల వరకు మనం మాట్లాడుకున్నాం. సో మళ్ళీ ఏదేమైనా ఇప్పుడు బండి భగీరథ్ మాత్రం 14 రోజుల కస్టడీలో ఉండే అవకాశం ఉంది. సో రేపు మండే రోజు మళ్ళీ ఆయన గురించి రెగ్యులర్ బెయిల్ కోరే అవకాశం ఉంది. మరి బెయిల్ దొరుకుతుందా లేదో చూడాలి. యాజ్ ఆఫ్ నో బెయిల్ ఇచ్చే అవకాశం అయితే లేదు. సుమారుగా కస్టడీ కోరబోతున్నారు పోలీసులు. కస్టడీ తీసుకొని మళ్ళీ విచారిస్తారు. కస్టడీ తర్వాత ఏం జరిగిద్దో చూడాలి. సో బండి భగీరథ్ అరెస్ట్ అవ్వడం చూస్తూ ఉంటే మీకు చాలా వరకు ఎవరైతే చాలా మంది కూడా హై ప్రొఫైల్ లో ప్రొఫైల్ చాలా వరకు ఈ కేసులో ఎటువంటి అరెస్టులు ఉండవు, అంతా తూచ్, ఒక కేంద్ర మంత్రి కుమారుడు కాబట్టి ఎవరు పట్టించుకోరు, అంతా ఒకటైపోతారు అనుకున్న వాళ్ళు మీ ఆలోచన తీరును మార్చుకున్నారా? చట్టం ముందు అందరూ సమానమైన రకంగా ఇప్పటికైనా నమ్ముతున్నారా? మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పి ఈ అరెస్ట్ తర్వాత మీకు నమ్మకం కలిగింది? అట్ ది సేమ్ టైం బండి భగీరథ్ ఈ క్రైమ్ లో పార్టిసిపేట్ చేయడానికి లేదు, ఈ రకంగా ఆయన ఈ పరిస్థితికి దారి తీయడానికి, ఈ రకంగా ఆయన ఆ అఫెన్స్ ని ఒప్పుకోవడానికి ఆయనని ప్రేరేపించిన ఎవరైనా ఉన్నారా? లేదు, ఆయన ఈ రకంగా మారిపోవడానికి, ఆయన ఇంతలా ప్రవర్తించడానికి ఎవరు కారణమని మీరు అనుకుంటున్నారు? ప్లీజ్ డూ కామెంట్. ఇప్పటి వరకు ఉన్నటువంటి విషయాలు జరిగిన విషయం మాత్రం మేము సరెండర్కు చేయడానికి రావడం, పోలీస్ వాళ్ళు ఎస్ఓటి పోలీస్ వాళ్ళు తీసుకోవడం, ఎస్ఓటి పోలీస్ వాళ్ళకి సరెండర్ చేయడం, ఎస్ఓటి పోలీస్ వాళ్ళు పేట్ బషీర్బాగ్లో తనను తీసుకురావడము, తనతో పాటు మేము రావడము, బండి భగీరథ్ గారిని అరెస్ట్ చేస్తున్నట్టు అరెస్ట్ ఇంటిమేషన్ కూడా నాకే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరిగింది. కోర్టు 14 ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు మీరు క్లియర్ గా లొంగిపోవాలనుకుంటే నేరుగా పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ కే రావచ్చు కదా, ఎందుకు అప్ప దగ్గర ఎస్ఓటి పోలీసులను ఎందుకు ఆశ్రయించారు? మేము ఆశ్రయించడం లేదు, వాళ్ళ దగ్గర వాళ్ళే మా దగ్గర వచ్చారు. సార్ ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారా పోలీసులు? కన్ఫెషన్ అన్ని ప్రొసీజర్ ప్రకారం అన్ని రికార్డ్ చేయడం జరిగింది. అంటే మీరు ఆధారాలు ఇస్తారని కదా, ఏమైనా ఆధారాలు ఇచ్చారా, ఏమైనా చేశారా? డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మేము ఆధారాలు సమర్పిస్తాం. అంటే రిమాండ్ మీరు ఏమన్నా అంటే రిమాండ్ రిజెక్ట్ చేయాలని కోరేటువంటి అవకాశం మీరు ప్రయత్నం చేయలేదా? బెయిల్ పిటిషన్ మేము నెక్స్ట్ వర్కింగ్ డే రోజు వేస్తాం. ఇప్పుడు కస్టడీ వాళ్ళు ఏమన్నా డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ కస్టడీలో కోర్టు ముందు ఒకవేళ పోలీస్ వారు కస్టడీ పిటిషన్ ఫైల్ చేస్తే మేము పోలీస్ వారికి ఇన్వెస్టిగేషన్కి పూర్తిగా సహకరించడానికి రెడీగా ఉన్నాం.